మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా షుగర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న ముద్దని 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. రవ్వ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. రవ్వ ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో పుట్నాల పప్పు, పంచదార వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన పుట్నాల పప్పు, పంచదారని రవ్వలో వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా కలపాలి. మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. దీన్ని పూరిల్లా ఒత్తుకోవాలి. మనం తయారు చేసుకున్న పూరీని కజ్జికాయల చెక్క మీద వేసుకోవాలి. అంచుల్ని ఒకసారి వాటర్తో తడుపుకోవాలి. ఇందులో ముందుగా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న కజ్జికాయలు వేసుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి మనకి ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. రుచికరమైన కజ్జికాయలు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.